మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు ప్రమోటార్స్. మన ప్రధాని నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు ఘనంగా జరిగింది, అట్టహాసంగా జరిగింది, అద్భుతంగా జరిగింది. ఆయన పార్టీ వారు ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా జరిగాయి. ఆఖరికి స్కూళ్ళు, కాలేజీలు, విద్యాసంస్థలు కూడా నిర్వహించాయి. అంతా బాగానే ఉంది. సాధారణంగా ఏదైనా శుభకార్యం అయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత బంధువులు, విజిటర్స్ అందరూ వెళ్ళిపోయి గిఫ్ట్లు చూసుకుంటాం కదా, ఎవరెవరు ఏమేమి గిఫ్ట్లు ఇచ్చారు ఏమిటి అని. చిన్నపిల్లలు అయితే ఇంకా బాగా ఎక్కువగా చూసుకుంటారు. సో మన ప్రధానికి రిటర్న్ గిఫ్ట్లు ఏమొచ్చాయి? సరే, పార్టీ వాళ్ళు, పార్టీ అనుయాయులు, మంత్రులు ఇచ్చినటువంటిది కాదు. ఆయన మై ఫ్రెండ్ అని విదేశాలకు వెళ్ళాడు, చాలా దేశాలకు వెళ్ళాడు, అన్నీ తిరిగాడు. సో అందరితోనూ స్నేహ సంబంధాలు నెలకొల్పుకున్నానని అనుకున్నాడు. సో ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజున ఎవరు ఏ గిఫ్ట్ ఇచ్చారు అనేటటువంటిది ఒకసారి చూసుకుంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌదీ అరేబియా గురించి మాట్లాడుకోవాలండి. సౌదీ అరేబియాని ప్రధాని నరేంద్ర మోడీ ఏమన్నాడంటే ట్రస్టెడ్ ఫ్రెండ్ అండ్ స్ట్రాటజిక్ అలై అన్నాడు. నేను ఎందుకు చెప్తున్నాను చెప్తాను మీకు. సో సౌదీ అరేబియాతో మనకు చాలా ప్రగాఢమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, సత్సంబంధాలు ఉన్నాయి. అలాంటి సౌదీ అరేబియా ప్రధాని నరేంద్ర మోడీకి తమ దేశపు అత్యున్నతమైనటువంటి సివిలియన్ అవార్డు కింగ్ అబ్దుల్ అజీజ్ షాష్ అనే అవార్డు నరేంద్ర మోడీకి ఇచ్చినటువంటి సౌదీ అరేబియా నరేంద్ర మోడీ చేత సౌదీ అరేబియా నేత చేసేటటువంటి రిఫార్మ్స్ అన్నీ కూడా చాలా విజనరీ రిఫార్మ్స్ అని, సౌదీ అరేబియా మనకు ఎంతో ట్రస్టెడ్ అండ్ స్ట్రాటజిక్ అలై అని ఇన్ని మాటలు మోడీ చెప్పిన తరువాత సో మనకి సౌదీ అరేబియాకి ఇంత బ్రహ్మాండమైనటువంటి అనుబంధం ఏర్పడిందని అనుకున్న తర్వాత సరిగ్గా నరేంద్ర మోడీ పుట్టినరోజునే సౌదీ అరేబియా మన బద్ధశత్రువు అయినటువంటి పాకిస్తాన్తో ఒక రక్షణ ఒప్పందం కుదుర్చుకుందండి. మోడీ పుట్టినరోజునే ఈ వారం రోజులు అయిన తర్వాత ఇప్పుడు మాట్లాడుకుంటున్నా ఏమిటి అంటే ఈ వారం రోజులైనా ఇంటర్నేషనల్ మీడియా వదలలేదు ఈ డెవలప్మెంట్ని. మన మీడియా అంతా కూడా బాకాలు ఊదేశారు. నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఎంతసేపు టపాసులు పేల్చుకోవడం, చెచ్చుబుడ్లు వెలిగించుకోవడం, ఇంతే తప్ప మన మీడియా అసలైనటువంటి ఈ పాయింట్ని పట్టించుకోలేదు. సో వార్తల వానలో మనం తడిసిపోతూ ఉంటాం, కానీ ఏ చినుకు ఏమిటి అనేది కూడా అప్పుడప్పుడు పట్టుకోవాలి. సరిగ్గా ఈ డెవలప్మెంట్ ఎందుకు జరిగింది అనేది కూడా ఒక్కసారిగా మనం ఆలోచించుకోవాలి. అంటే సౌదీ అరేబియా, ఇండియా ఆత్మాలింగనం చేసుకున్నటువంటి ఆ గాఢమైనటువంటి స్నేహబంధం మధ్య ఇప్పుడు పాకిస్తాన్ ఎలా దూరింది, ఎందుకు దూరింది అనేటటువంటిది ఒకసారిగా ఆలోచించాలన్నమాట. మనం సౌదీ అరేబియాతో చాలా అంటే ఈ 2025లోనే 4 అగ్రిమెంట్స్ చేసుకున్నాం. స్పేస్, హెల్త్, యాంటీ డోపింగ్ అండ్ కొలాబరేషన్ ఇట్లాగా 2016 నుంచి అనేక హై లెవెల్ కమిటీలు, మీటింగులు, హై లెవెల్ విజిట్స్ ఇవన్నీ కూడా జరిగినాయి. కేవలం 2016లోనే నరేంద్ర మోడీ 3 సార్లు సౌదీ అరేబియా వెళ్ళాడు. సో సౌదీ అరేబియాకి మనకి మధ్య చాలా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కౌన్సిల్ అనేటటువంటిది కూడా 2019లో ఏర్పాటు జరిగింది. ఈ సందర్భంగా చాలా అగ్రిమెంట్స్ కూడా చేసుకున్నాం. మనకి చాలా కీలకమైనటువంటి మనకు స్నేహాన్ని అందించేటటువంటి దేశాల్లో చాలా కీలకమైనటువంటిది సౌదీ అరేబియా. ఎనర్జీ, డిఫెన్స్, టెక్నాలజీ, అలాగే ఇన్వెస్ట్మెంట్ సెక్టార్స్లో కూడా మనం 2 దేశాలు కూడా సమృద్ధి సాధించాలని చెప్పేసి స్నేహానుబంధంతో మనం సాగిస్తున్నటువంటి ఈ ఫ్రెండ్షిప్, ఈ రిలేషన్షిప్ ఇదంతా ఏమైపోయింది? సరిగ్గా నరేంద్ర మోడీ పుట్టినరోజునే పాకిస్తాన్తో ఎందుకు సౌదీ అరేబియా రక్షణ ఒప్పందం పెట్టుకుంది? సరే, రక్షణ ఒప్పందం వాళ్ళు ఏ దేశమైనా సరే ఏ దేశంతోనైనా ఒప్పందాలు పెట్టుకోవచ్చు, ఏ దేశంతోనైనా స్నేహ సంబంధాలు పెట్టుకోవచ్చు. మనకెందుకు? మనమంటే వాడవసరం లేదు, వీడవసరం లేదు అని చెప్పేసి మనం అనుకోవచ్చు, అందరినీ చెడగొట్టుకోవచ్చు ఎవరైనా ఏమైనా, కానీ వాళ్ళ మధ్య ఉండొచ్చు. కానీ కీలకమైనటువంటి అంశం ఒక్కటి మాత్రం
ఈ మధ్యనే వెలుగు చూసింది ఏమిటంటే పాకిస్తాన్కి సౌదీ అరేబియాకి మధ్యన ఏర్పడినటువంటి డిఫెన్స్ ఒప్పందంలో అతి కీలకమైన ఒక పాయింట్ ఉంది. అదేమిటయ్యా అంటే రెండు దేశాల్లో ఏ ఒక్క దేశం మీద ఎవరు దాడి చేసినా అది రెండు దేశాల మీద దాడి చేసినట్టే, అలాగ పరిగణించాలి మనం అని ఆ ఒప్పందంలో వాళ్ళు రాసుకున్నారు. అంటే నీ మీద దాడి చేస్తే నా మీద చేసినట్టే, నా మీద దాడి చేస్తే నీ మీద దాడి చేసినట్టే. అంటే ఏమిటి? మన పక్కలో బల్యంలా ఉన్నటువంటి టెర్రరిస్ట్ కంట్రీగా ప్రకటించండి పాకిస్తాన్ అని చెప్పి యుఎన్ ముందు మనం తల బాదుకుని చెప్పినా వాళ్ళు ఎవరు వినటం లేదు, అది వేరే విషయం. అలాంటి దేశంతో చేతులు కలపడమే కాదు, ఒప్పందాలు పెట్టుకోవడం కాదు, అతి కీలకమైనటువంటి ఒక పాయింట్ ఇది రాసుకుంది సౌదీ అరేబియా. సో మన ప్రధానికి ఇచ్చినటువంటి ఆ అవార్డు ఏమైంది? మై ట్రస్టెడ్ ఫ్రెండ్ అండ్ స్ట్రాటజిక్ ఎలై అని సౌదీ అరేబియాని మన ప్రధాని పొగిడినందుకు ఆయన పుట్టినరోజునే సౌదీ అరేబియా ఈ విధమైనటువంటి రిటర్న్ గిఫ్ట్ ఎందుకు ఇచ్చింది? ఇది కొంచెం ఆలోచించాలన్నమాట. ఆలోచించాల్సింది ఏముందయ్యా అంటే ఒక వ్యక్తి యొక్క ఇమేజ్ కాదు, ఏ దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారో ఆ పరిపాలించేటటువంటి రాజు లేదా ప్రధానమంత్రి లేదా అధ్యక్షుడు ఆ వ్యక్తి యొక్క పర్సనల్ ఇమేజ్ కాదు, ఆ వ్యక్తి పరిపాలించే దేశం యొక్క ఇమేజ్ పెరగాలి, దేశం యొక్క సెక్యూరిటీ బలపడాలి, సో దేశం సమృద్ధిగా ఉండాలి. ఆ దేశాన్ని చూసి ఇతర దేశాలు గౌరవంగా స్నేహంగా మనల్ని ఆదరించాలి, మనల్ని ప్రేమించాలి, మన దగ్గరికి రావాలి, మనల్ని ఏసడించుకోనవసరం లేదు, మనల్ని దూరం పెట్టాల్సినటువంటి పని లేదు, మనల్ని చాలా తక్కువగా లోకువగా చూడాల్సినటువంటి పని లేదు. అలాంటి స్థితి మన దేశానికి ఎందుకు వస్తుంది? సౌదీ అరేబియా లాంటి కంట్రీతో ప్రధాని అన్నిసార్లు పర్యటించి అక్కడికి అన్నిసార్లు పర్యటించి చెప్పాను కదా, 2016లోనే 3 సార్లు పర్యటించాడు, అక్కడ నుంచి అవార్డు తీసుకున్నాడు. సరే, ఇదంతా కూడా జరిగిన తర్వాత ఆయన పుట్టినరోజునే పాకిస్తాన్తో ఈ ఒప్పందం సౌదీ అరేబియా ఎందుకు చేసుకుంది అంటే మన రిలేషన్స్ అతి కీలకమైనటువంటి దేశాలతో మన రిలేషన్స్, ఇక అమెరికా సంగతి పక్కన పెట్టండి, చైనా సంగతి పక్కన పెట్టండి, అవన్నీ కూడా మాట్లాడుకుందాం, ఇంకో వీడియోలో నేను మాట్లాడతాను. సో ఇప్పుడు ఏమవుతుంది? అటు పాకిస్తాన్కి మిగిలిన వాళ్ళు దగ్గర ఎందుకు అవుతున్నారు, మనం దూరం ఎందుకు అవుతున్నాము అంటే కేవలం ఈ ఒప్పందం సౌదీ అరేబియా పాకిస్తాన్తో పెట్టుకున్నంత మాత్రం మనం దూరం అయినట్టేనా అని అనుకోవచ్చు. కానీ ఆ ఒక పాయింట్ చాలా కీలకమైనటువంటి పాయింట్, ఇద్దరిలో ఎవరి మీద ఎవరు దాడి చేసినా అది ఇద్దరి మీద దాడి చేసినట్టే అనేటటువంటి పాయింట్ ఒకటి హైలైట్ చేసి ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సరిగ్గా ఇదంతా ఏ రోజు జరిగింది? నరేంద్ర మోడీ పుట్టినరోజు జరిగింది. ఇది సౌదీ అరేబియా నరేంద్ర మోడీకి ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్టా కాదా? మీరే చెప్పండి. సో ఎందుకు మన దేశం దూరం అవుతుంది, పాకిస్తాన్ ఎందుకు దగ్గర అవుతుంది ఇతర దేశాలతో? స్ట్రాటజిక్గా కానీ సెక్యూరిటీ విషయంలో కానీ మన దేశానికి ఏం జరుగుతుంది? ఇదంతా కూడా ఒకసారి ఆలోచించాలి. పర్సనల్ ఇమేజ్ కాదు, ఎవరి పర్సనల్ ఇమేజ్ని ఎవరు ఏ విధంగా పెంచుకున్నా దేశం యొక్క ఇమేజ్ పెరగాలి, దేశం యొక్క గౌరవం పెరగాలి. ఎవరైనా సరే అందరూ కూడా మన దేశాన్ని ప్రేమగా గౌరవంగా ఆదరించాలి. ఆ విధమైనటువంటి నమ్మకంతో విశ్వాసంతో కరచాలనం చేయాలి. అలాంటి స్థితి దేశానికి రావాలి, ఒక వ్యక్తికి కాదు. సో ఇది ఈ డెవలప్మెంట్ తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. ఏం జరుగుతుంది, ఏమిటి, మన దేశం ఎటు జరుగుతుంది అనేటటువంటిది ఈ ఒక్క డెవలప్మెంట్ ద్వారా మనకి అర్థమవుతుంది. చూద్దాము ఇతర దేశాలతో మనకున్నది ఏమిటి అనేది మరో వీడియోలో మాట్లాడతాను. థ్యాంక్ యూ.